ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా. ఈ ప్రపంచాన్ని కబలించి వణికిస్తున్న కరోనా వైరస్ను బట్టి నా ప్రవ్వా నీ నామములో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రవ్వా. ఈ తెగులను ప్రవ్వా ఈ లోకములో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోలాగున మీరు ఆజ్ఞాపించండి అయ్యా. నీ పరిశుద్ధులుగా నీ పిల్లలుగా మరలా యథావిధిగా నీ సన్నిధిలో ఆరాధించడానికి అయ్యా నీ కృప నీ మెండైన మేలు దీవెనలు సమృద్ధిగా నింపమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నీ నామమే స్తుతింతును నిఖిలాలో కాపు జుడా. అనుదినము నీ సేవ ఏసేతునయ్యా, అనుదినము నీ సేవ ఏసేతునయ్యా. నీ నామమే స్తుతింతును నిఖిలాలో కాపు జుడా. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతము లేని అమరండము. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతము లేని అమరండము. శరణము నీవే కరుణించు దేవా, శరణము నీవే కరుణించు దేవా. నీ కొరకే నేను జీవింతునయ్యా, నీ కొరకే నేను జీవింతునయ్యా. నీ నామమే స్తుతింతును నిఖిలాలో కాపు జుడా. ఆన్లైన్లో చూస్తున్నటువంటి దైవ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఆదివారం ఆరాధన గనుక ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుంటాం. ప్రియులారా, దైవ గ్రంథములో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 29వ వచన భాగం చదువుకుంటాం. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగములో మనం చదువుకున్న వాక్య భాగములో మరి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున ప్రపంచాన్ని కబలించినటువంటి మరి ఈ యొక్క కరోనా వైరస్, పిల్లరా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ కరోనా వైరస్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ ప్రపంచాన్ని, ప్రపంచ దేశాలని తెగులతో అతలాకుతలం చేస్తుంది అంటే పిల్లరా దేవుని యొక్క వాక్య భాగం చెప్తుంది. ఎందుకు అని అంటే దైవ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 7వ వచన భాగములో ఏమని రాయబడిందంటే, రండి నమస్కారం చేసి సాగిలపడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడలా ఎంత మేలు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, మనం ఆలోచించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఏమిటంటే, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మన దేవుణ్ణి ఆరాధించుదుము, ఆయన సన్నిధిలో మోకరించుదుము, నేడు ఆయన మాట వింటే ఎంత మేలు. పిల్లరా ఆలోచించండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగములో ప్రభువు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, పిల్లరా క్రీస్తునందు ప్రియ స్నేహితుడా, ఆయన సన్నిధిని నమస్కారం చేయాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాలి. ఈ రోజున ప్రభువుని ఆరాధించడం లేదు, ప్రభువుని చూడడం లేదు. ఈ రోజున దేవుణ్ణి చూసేవారు ఎందరు, దేవుణ్ణి చూసి ఆరాధించేవారు ఎందరు, ఆయన సన్నిధిలో మోకరించేవారు ఎందరు, ఆయన సన్నిధిలో సాగిలపడేవారు ఎందరు, ఆయనకు నమస్కరించి గడగడలాడేటువంటి వారు ఎందరున్నారు ఈనాడు ప్రపంచంలో. ప్రియులరా ఆలోచించండి. దేవుని యొక్క వాక్య భాగం మనతో మాట్లాడుతుంది. ప్రియులరా దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయనకు నమస్కరించాలి, ఆయన్ని పూజించాలి.
అయితే ఈ రోజున ఆయన నమస్కరించడం లేదు, ఆయన పూజించడం లేదు, ఆయనకు నమస్కరించక ఆయన యొక్క దేవునికి విరోధముగా పాపము చేస్తూ, దేవునికి విరోధముగా ఆలోచనలు చేస్తూ ఈ రోజున దేవుని సన్నిధిలో దూరం అయిపోయారు ప్రియులరా. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలి. ఈ రోజున ప్రపంచంలో శ్రమలు వచ్చినాయి, ప్రపంచంలో బాధలు వచ్చినాయి, ప్రపంచంలో ఇబ్బందులు వచ్చింది, ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు ఎంతగానో ప్రజలందరికీ, ఒక్కడికి అనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక మూల్యాలన్నీ కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి దిగజారిపోయినవి. కారణం ఏమిటో తెలుసా పిల్లరా? యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలి. ఈ రోజున క్రైస్తవ్యం కూడా యేసు ప్రభువుని చూడాలి. ఈ రోజున క్రైస్తవులు కూడా యేసు ప్రభువుని చూడాలి. ప్రపంచం మాత్రమే కాదు, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు యేసు ప్రభువుని చూడాలి. యేసు ప్రభువుని ఎలా చూడాలి, యేసు ప్రభువుని ఎలా చూడాలి మనం ఆలోచన చేస్తే, ఎబ్రీలు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో దైవ గ్రంథము నుండి ఎబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగం, మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలో ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే, సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసుసు. యేసుక్రీస్తు ప్రభు వారి వైపు ఎలా చూడాలి? యేసు ప్రభువుని మనం ఎలా చూస్తున్నాం? యేసు ప్రభువుని ఎలా చూస్తే ఆయన చూడగలం? ఒంగోని చూడాలా, మోకాళ్ళని చూడాలా, నిలబడి చూడాలా, లేకపోతే దూరంగా ఉండి చూడాలా? అసలు యేసుని ఎలా చూడాలి? యేసు ప్రభువుని ఎలా చూడాలి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త, యోహాను సువార్తల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎలా చూడగలం? యేసు ప్రభువారిని ఎలా చూస్తే మనం అర్థం చేసుకోగలం? ఈ రోజున క్రైస్తవులుగా ఉంటూ యేసు ప్రభు వైపు చూస్తున్నాం అంటున్నాం. ఎలా చూస్తున్నాం యేసు ప్రభు వైపు? ఈ కరోనా వైరస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఆలోచిస్తున్నామా? దేవుని పిల్లలముగా మనం ఆలోచిస్తున్నామా? ఆరాధన జరగటం లేదు, కొంతమంది సంతోషించే వాళ్ళు ఉన్నారు. ఆరాధన జరిగితే ఇంట్లో ఆరాధన చేసుకుంటూ ఆనందించేవారు ఉన్నారు. పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని యేసు ప్రభువారిని ఎలా చూడగలుగుతున్నాం? యేసు ప్రభువుని ఎలా చూడాలి? మనం ఒక విధంగా చెప్పాలంటే, యేసు ప్రభువుని చూడడం అంటే యేసు ప్రభువారు ఎలా జీవించాడు చూడాలి, ఆయన జీవించిన విధానం చూడాలి, ఆయన నిద్రించిన విధానం చూడాలి, ఆయన తీసుకున్న ఆహారాన్ని చూడాలి, ఆయన నడిచిన నడకను చూడాలి, ఆయన ఏ విధంగా జీవించాడో దాన్ని మనం చూడాలి. ఒక కోణంలో ఆలోచించండి ప్రియులారా, యేసు ప్రభువారిని ఏ విధంగా మనం చూడగలం? యేసు ప్రభువారిని ఇలా చూడాలి. యేసు ప్రభువారిని ఆయన జీవించిన విధానం ఈ లోకములో అది మనం చూసినప్పుడు మాత్రమే మరి దేవుని సన్నిధిలో మనం ఆనందించగలుగుతాం. ఈ రోజున బాధలను చూస్తున్నాం. ఎందుకు వచ్చిన ఈ కష్టాలు? ఎందుకు వచ్చింది ఈ కరోనా? ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఎందుకు వచ్చింది ఈ ఆర్థిక సమస్య? ఈ సమస్యల్లో మనం దేవుని చూడలా. అంటే సమస్యల్ని చూస్తున్నాం, శ్రమలను చూస్తున్నాం, కరోనా వైరస్ను చూస్తున్నాం, మనకొచ్చిన ఇబ్బందులు చూస్తున్నాం, మనకు కలిగిన శ్రమలు చూస్తున్నాం. కానీ యేసు ప్రభువును చూడగలుగుతున్నామా? మరి యేసు ప్రభువుని చూడాలి కదా. యేసు ప్రభువుని మరి ఏ విధంగా? యేసు విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూచుచు దేవుని వాక్యం చెబుతుంది. యేసు వైపు చూచుచు అంటే యేసు ప్రభు వారి వైపు మనం చూడగలగాలి. మనం ఎలా చూడగలుగుతున్నామా ఈ రోజున? ఇలారా ఆలోచించండి. రోగం వచ్చినప్పుడు యేసు ప్రభుని చూస్తున్నాం, కష్టం వచ్చినప్పుడు యేసు ప్రభుని చూస్తున్నాం. అది కాదు దేవుణ్ణి చూసేటువంటిది. పిల్లరా ఆలోచించండి ఒకసారి. ఈ ప్రపంచమంతా అల్లకుల్లాలమైపోతుంది. ఈ రోజున మనం లేచి నిలబడవలసిన వారమై ఉన్నాం.
మొదటి శతాబ్దంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. మొదటి శతాబ్దంలో యేసు ప్రభువారు 64వ శతాబ్దంలో క్రీస్తు శకం ఎన్నో శ్రమస్సులు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. నీరో చక్రవర్తి క్రైస్తవులు ఎంతగానో హింస పెట్టాడు, వాక్యం ప్రకటించకుండా, వాక్యాన్ని బోధించకుండా. అయినా ఆగిందా అంటే ఆగదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నా నామం పేరిట ప్రతి మోకాళ్ళు వంగాలి, నా నామం పేరిట నమస్కరించాలి అని. ఇది ఆగదు. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ప్రతి బిడ్డ, ప్రతి సృష్టించబడిన ప్రతి సృష్టము ఆయనకి నమస్కరించాలి. రండి, నమస్కరించి సాగిలపడదాము. నేడు ఆయన మాట వింటే మనకి ఎంత మేలు. ఈ మాట వింటున్నారా? వినేవా?